తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా హెచ్సి సెంటర్లో వివాదం అయితే ఏదైతుందో సుప్రీంకోర్టు చేరింది. గత వారం రోజులుగా విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్ష నేతలు అయితే దీన్ని తెలంగాణ రాజకీయ వేడిగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా ప్రముఖ విద్యావేత్త సంఘాలు ఉన్నారు. వాళ్ళని అసలు ఎందుకు రాజంతం చేస్తున్నారు, దీనిపైన ఎంతవరకు వాస్తవం ఉంది, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. యాదవ్, నేను ఓయూ లాస్ట్ ని అయితే ఈ హెచ్యు వివాదాన్ని చూసుకుంటే హెచ్యు గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా బిల్లీరావు అనే వ్యక్తికి కట్టబెట్టిరు. ఆ బిల్లీరావు అనే వ్యక్తి దాన్ని ల్యాండ్ మీదకి ఆక్రమణకు పోకపోగా అది అట్నే ఉండేసరికి దాన్ని ఇప్పుడు గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గుర్తించి కోర్టుకు వెళ్ళగా అది 400 ఎకరాలు గవర్నమెంట్దే అని ఆ తీర్పు ఇచ్చిన సందర్భంగా ఆ మొత్తం ఏరియా కూడా ఆ గచ్చిబౌలి ఏరియా మొత్తం కూడా ఆ ఇండస్ట్రియల్ ఏరియా కంపెనీస్ వస్తాయి కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి ఆ నిరుద్యోగులు అందరికీ కూడా జాబ్స్ వస్తాయనే ఒక మంచి ఆలోచనతోని గవర్నమెంట్ ముందడుగు వేసింది. దాన్ని ఆ ఇష్యూని మొత్తం కూడా దాన్ని టాపిక్ డైవర్ట్ చేసి మొత్తం ఆ వీసీ రిజిస్ట్రార్ దాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించి ఆ విద్యార్థులను రెచ్చగొట్టి, విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టి ఆ విద్యార్థులను బలి చేస్తుర్రు. దానికి తోడు ప్రతిపక్షాల ద్వారా నానా రాద్ధాంతం చేస్తూ ఇందులో జింకలు, నెమళ్ళు, ఆ మష్రూమ్ రాక్స్ ఇవన్నీ ఇబ్బంది అవుతుంది, ఆ లేక్స్ ఇవన్నీ అవుతున్నాయని ఏదో నానా రాద్ధాంతం చేస్తూ తప్పుదోవ పట్టించి విద్యార్థి నిరుద్యోగులను రెచ్చగొట్టి ఆ పబ్బం గడుపుదామని చూస్తారు. దీన్ని పూర్తిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అందులో ఏమని ఉంటే ఇప్పుడు వీళ్ళు గత ప్రభుత్వాలు చూసుకుంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రాళ్ళు రప్పలకు రైతు మందు పేరుతోని ఇచ్చేసిరు. అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఇందులోనే ఆ జీవరాశులు చనిపోతున్నాయి, ఆ ప్రకృతికి వినాశనం జరుగుతుంది అనే ఒక ప్రాపగండ చేస్తూ ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసేది మా విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసమే. అక్కడ కంపెనీస్ ఇవన్నీ వస్తే మాకే లబ్ధి జరుగుతుందని మేము అందరం మా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎకో పార్క్ అనేది నిర్మించాలనేది అక్కడ జరుగుతుంది. ఇది ఎంతవరకు ఏకీభవిస్తుంది? పార్క్ అంటే అన్న ఇప్పుడున్నది కాదు వివాదం, ఓ 10-15 ఏళ్ళ నుంచి వివాదం నడుస్తుంది. ఆయననే వాళ్ళ ప్రభుత్వంలోనే టీఎన్జిఓ పేరుతోని శ్రీనివాస్ గౌడ్ అయితేంది, ఇంకో మయూం రామేశ్వరం వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం చేసిరు. ఆల్రెడీ కొంత కట్టబెట్టిరు కూడా. ఇవన్నీ వాళ్ళకి కట్టబెట్టాలని చూసి మిగతా ఇప్పుడు ఈసారి కూడా వాళ్ళకి గెలిస్తే మొత్తమే ప్రయత్నం చేస్తుండేది వాళ్ళు. దాన్ని కప్పిపుంచుకొని వాళ్ళ మీదకి ఏడొస్తారో, విద్యార్థులు వాళ్ళ మీదకి ఏడ తిరగబడతారో, వాళ్ళ నిజాలు ఏడ బయటపడతాయో అని వాళ్ళు తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇది ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రాపగండ చల్లుకుంటా ఈ టైంపాస్ చేస్తారు వాళ్ళు. సో సుప్రీంకోర్టు పనులు చేయకూడదు అనేది స్టే విధించింది. దాన్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు? దాన్ని మేము సంతోషంగా, సాధారణంగా మేము ఆ తీర్పుని స్వాగతిస్తున్నాం. ఈ రోజు కూడా ప్రభుత్వం కూడా మా విద్యార్థుల మీద కొంతమంది ఆ దూకుడు వ్యవహరించి కొంతమంది అనాలోచితంగా రెచ్చబోయి ఇబ్బంది పడ్డారు, కేసులు అయినాయి. వాళ్ళకు కూడా కేసులు ఎలాంటివి లేకుండా 3 మంత్రులతో బట్టి శ్రీధర్ బాబు, పొంగులేటి ముగ్గురితో కమిటీ చేసి వాళ్ళకి ఏమేమి కావాలో ఆ విద్యార్థి సంఘ నేతలను పిలిచి ఏదైతే హెచ్సియులో ఉంటాయి ఆ విద్యార్థి సంఘం ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి సంఘం వాళ్ళని పిలిచి మాట్లాడి చర్చలు జరిపి మేము పూర్తిగా ప్రజాపాలనలో భాగంగా విద్యార్థులకి న్యాయం చేసే విధంగా మేము నిర్ణయం తీసుకుంటున్నాం. అయితే ఏదైతే ఈ 400 ఎకరాలు ఉన్నదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నట్టు ఆ యొక్క ఐటీ పార్క్ అయితే నిర్మించే ఆలోచన అయితే ఉన్న ఏరియా చూసుకుంటే అన్న మొత్తం అడవిని అప్పుడు చూసుకుంటే అదే అడవిని మనం తీయొద్దు అని అప్పుడే గోల చేసి ఉంటే ఇప్పుడు ఆ గచ్చిబౌలి ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేది ఉన్నాను, ఇన్ని కంపెనీస్ వచ్చినాయి, ఇంతమందికి 1000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇలా ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. ఎందుకంటే గచ్చిబౌలి ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ మనం చదువుకున్న వాళ్ళు ఇలా అమెరికా పోతే ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా మన తెలంగాణలో మన దగ్గరనే ఉన్నాయి కంపెనీస్, మంచి శాలరీతోని వీళ్ళందరూ చదువుకొని ఇలా బీటెక్ కంప్లీట్ చేసి మంచి ఉద్యోగాలు వస్తాయి అని ఇక్కడ గచ్చిబౌలి వైపు చూస్తారు. అందరూ కూడా ప్రపంచం ఇటు వైపు చూస్తుంది. అదే ఇప్పుడు మనం దీనికి కూడా సహకరిస్తే ఇంకా మంచిగా డెవలప్ కావచ్చు. జనాభా పెరుగుతుంది, నిరుద్యోగులు పెరుగుతారు. గతంలో 15 ఏళ్ళు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు మనం దానికి అభివృద్ధికి సహకరిస్తే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో హెచ్సియు ల్యాండ్ వేరే ఉంది. ఈ 400 ఎకరాలు ఇంతకుముందుకు వీళ్ళు చేయలేదు. దాన్ని ఏదో కబ్జా పెట్టి ఏదో చేద్దామని ఉపాయం చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక ఆ 400 ఎకరాలని మంచిగా డెవలప్ చేద్దామని చూసేసరికి దానికి అడ్డుకట్ట వేసి వీళ్ళు ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. సో 400 ఎకరాలు హెచ్సియు సెంట్రల్ ఆధ్వర్యంలో ఉంది, అందుకనే మేము ఉద్యమం చేస్తున్నారా? అది లేదన్నా, అది గతంలో కూడా కోట్ల నడుస్తుంది. దాన్ని గుర్తించి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డెవలప్ చేయాలి
అనేది మొన్న దావోస్ పర్యటన వేసినాక రేవంత్ రెడ్డి గారు పూర్తిగా మనం ఎక్కడెక్కడ డెవలప్ చేసే విద్యార్థి నిరుద్యోగులకి మన లాభం చేకూర్చినట్టయితే వీళ్ళకి న్యాయం చేకూర్చినట్టు అవుతుంది మేనిఫెస్టోలో భాగంగానే ఆ నిర్ణయం తీసుకోరు. 400 ఎకరాలు క్లియర్ కట్ గా ఆ ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. 400 ఎకరాలు బిల్లిరావు అనే వ్యక్తి కట్టబెడితే ఆయన రాలేదు. రాకపోయేసరికి అది అట్నే పెండింగ్ లో పడిపోయింది. దాంట్లో 10-20 ఏళ్ళ నుంచి కేసు నడుస్తుంది కాబట్టి ఆ చెట్లు మొలిచినాయి. ఇప్పుడు కామన్ గా 10-20 ఏళ్ళు అయ్యేసరికి 400 ఎకరాలు కదా అన్నది అడవి లెక్క ఉంటది. కామన్ దాన్ని అడవి 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 అని ఏదో ప్రాపగండా చేస్తారు వీళ్ళు. నదులు, ఆ సరస్సులు, ఇంకా వేరే గుట్టలు రాళ్ళు రప్పలని వీళ్ళ మంత్రులు వీళ్ళ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు అన్ని కబ్జాలు పెట్టారు కదా, మరి దాన్ని ఏమంటాం? నల్గొండ జిల్లా విద్యార్థి సంఘ నాయకులు అంజన్ కుమార్ చెప్తున్న ప్రకారం అయితే హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీ అనేది హైదరాబాద్ నడిబొడ్డున ఉండడం వల్లనే అక్కడ ఐటీ పార్కులు లాంటి ఏర్పాటు చేస్తేనే నిరుద్యోగత తగ్గిపోతుంది. అదేవిధంగా ప్రపంచ దేశాలు మొత్తం తెలంగాణ వైపే చూస్తున్నది. ఇటు ఐటీ పార్కులు ఇంకా ఇండస్ట్రియల్ పార్కులు ఇట్లాంటివి వస్తే తెలంగాణలో అభివృద్ధిలో ముందందే ఉంటుందని న్యూస్ 18 ఛానల్ ద్వారా తెలియజేశారు. కెమెరా పర్సన్ రమేష్ తో శంకర్, నల్గొండ జిల్లా ప్రతినిధి.